పనీర్ బేబీ ఆలు టొమాటో కర్రీ. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. పనీర్ బేబీ ఆలు టొమాటో కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పనీర్ ముక్కలు 1 కప్పు, ఉడికించిన బేబీ ఆలు 1 కప్పు, జీడిపప్పు నువ్వుల పేస్ట్ 1 కప్పు, గరం మసాలా పొడి 1 టేబుల్ స్పూన్, కసూరి మేతి 1/2 కప్పు, అల్లం పచ్చిమిర్చి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, టొమాటో పేస్ట్ 1 కప్పు, పసుపు 1/2 టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత. పనీర్ బేబీ ఆలు టొమాటో కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. దీనికోసం మనం బేబీ ఆలు ఉడికించి పొట్టు తీసి రెడీగా పెట్టుకున్నాం. ఇది తర్వాత పనీర్ ముక్కలు కూడా చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసుకొని పెట్టుకున్నాం. పనీర్ ఎప్పుడు కూడా అంటే ఫ్రిడ్జ్లోంచి మనం డీప్ ఫ్రీజర్లోంచి తీస్తాం కాబట్టి వేడి నీళ్ళల్లో కాసేపు వేసి పెడితే బాగుంటుంది. అంటే మన కూరలో వేసినప్పుడు కొంచెం గట్టిగా కాకుండా కొంచెం మెత్తగా మృదువుగా వస్తాయన్నమాట. అంతే. ఇంకా టొమాటో ప్యూరీ చేసుకున్నాము, జీడిపప్పు పేస్ట్ తయారు చేసుకున్నాము. అయితే ఇక్కడ మనకు 2 ఉన్నాయి. ఒకటి పనీరు, ఇంకోటేమో బేబీ ఆలు అంటే బంగాళదుంప. ఏదైనా చిన్నదైనా పెద్దదైనా బంగాళదుంపే. బంగాళదుంప పిల్లలకు చాలా మంచిది. మంచి కార్బోహైడ్రేట్స్, వాళ్ళకి కావాల్సిన ఎనర్జీని, శక్తిని అన్నిటినీ కూడా అందిస్తుంది. అలాగే బంగాళదుంపలో విటమిన్ బి ఎక్కువగా ఉంటుంది తెలుసా. అందుకే ఏంటంటే విటమిన్ బి కావాలనుకున్న వాళ్లకు బంగాళదుంపను ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. అయితే బంగాళదుంప ఎక్కువగా తినడం వల్ల బరువు కూడా పెరుగుతారు. అందుకే పిల్లలకు మంచిది ఎందుకన్నాము అంటే వాళ్ళు బాగా ఆడుతూ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఎటువంటి బంగాళదుంపలు పెట్టినా కూడా ఇట్టే అరిగిపోతూ ఉంటాయి. ముఖ్యంగా కొంచెం సన్నగా ఉండే పిల్లలకి. అందుకే చిన్నప్పుడు చెప్తూ ఉంటారు బంగాళదుంప పెట్టు లావవుతారు అని. ఓహో, ఎక్కువ పెట్టేయకూడదు, ఏదైనా కూడా చూసుకొని పెట్టాలి. ఇందులో జింక్, పొటాషియము, మెగ్నీషియం వంటి కాంపోనెంట్స్ ఎక్కువగా ఉంటాయి. అలాగే మంచి శక్తి అండి. మెయిన్గా ఏంటి అంటే గుడ్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. అలాగే మనకు పనీర్లో రోగ నిరోధక శక్తి చాలా బాగుంటుంది, ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి, తర్వాత కాల్షియం ఎక్కువగా ఉంటుంది. మధుమేహంతో ఇబ్బంది పడుతున్న వారు కూడా హాయిగా తినచ్చు అనమాట పనీర్. ఎటువంటి క్యాలరీస్ ఎక్కువగా ఉండవు. ఇందులో ఉంటుంది ఫ్యాట్, ఎంతో కొంత ఉంటుంది, కానీ ఇట్ ఈస్ గుడ్ ఫ్యాట్ అనమాట. అంటే గుడ్ ఫ్యాట్, బ్యాడ్ ఫ్యాట్ 2 రకాలు ఉంటాయి. గుడ్ ఫ్యాట్ మన ఆరోగ్యానికి కావాలి, మన శరీరానికి కావాలి. అలాగే గుడ్ కొలెస్ట్రాల్ కూడా మన శరీరానికి కావాలి. బ్యాడ్ కొలెస్ట్రాల్ని మనం తీసివేయాలి. అలా ఏంటి అంటే 2 రకాల ఫ్యాట్స్ ఉంటాయి. అలా మనకు పనీర్ ఏంటి అంటే మనకు గుడ్ ఫ్యాట్ని అందిస్తుంది అనమాట. పిల్లలకు అధికంగా అంటే శాకాహారం మాత్రమే తీసుకునే వాళ్లకు ఎక్కువగా పనీర్ పెడుతున్నట్టయితే బోన్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. అలాగే అంటే కాల్షియము అనేది మనకి పంటికి కూడా చాలా మంచిదండి. పంటి ఆరోగ్యానికి కూడా. అంటే ఒక వయసు వచ్చిన వాళ్ళు, ఒక 50+, 60+ వాళ్లకు, గర్భసంచి తీసేసిన వాళ్లకు కాల్షియం బాగా తక్కువైపోతుంది. అలాంటి వాళ్ళు కూడా పనీర్ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఏంటి అంటే ఈ దంత సమస్యలు అనేవి రాకుండా ఉంటాయి. ఎవరికైనా అనుకోండి, వాళ్ళకు కొంచెం ఎక్కువగా అనమాట కాల్షియం లాస్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇలా మనకు ఇన్ని రకాల ఉపయోగాలున్న పనీర్తో అలాగే బంగాళదుంపతో మనం ఈరోజు కర్రీ తయారు చేసుకోబోతున్నాం. అయితే ఈ కర్రీ మనకు చపాతీలోకి, పరోటాలోకి, మామూలుగా పుల్కాస్లోకి, వాటికి పులావ్లోకి చాలా ఎక్కువగా బాగుంటుంది. అన్నం వాటితో కన్నా కూడా. ఓకే, అంటే ఎలాగైనా తినచ్చు అనుకుంటాం, మరి తినేదాన్ని బట్టి ఉంటుంది. ముందుగా స్టవ్ వెలిగించేసుకుందాం. ముందుగా కాస్త ఆయిల్ వేసేద్దాం. ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత నెక్స్ట్ మిగతావన్నీ కూడా వేసుకోవచ్చు. ఈ రోజు నేను ఉపయోగించే ప్రతి పదార్థం కూడా మన ఇంట్లో ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తే దొరికేదే. సో జీడిపప్పు అలాగే నువ్వులు కొన్ని తీసుకొని చక్కగా పేస్ట్ చేసాం. అంటే నువ్వులు కూడా ఆరోగ్యానికి మంచిది కదా. సో మంచి కాల్షియం కంటెంట్ కాబట్టి రెండింటిని తీసుకొని పేస్ట్ చేసాం. ఈ 2 కూడా మన ఇంట్లో 100% ఉండేవి. పనీర్ అప్పుడప్పుడు ఉండొచ్చు, అప్పుడప్పుడు ఉండకపోవచ్చు, అదొకటే అండి. ఇక మనం వంట ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ మనం ఉల్లిపాయలు ఏమీ వేయట్లేదు. ఒకవేళ మీరు ఇంట్లో తయారు చేసుకునేటప్పుడు ఉల్లిపాయ ముక్కలు కావాలి అంటే కూడా వేసేసుకోవచ్చు. మరి ముందుగా టొమాటో ప్యూరీతో మొదలు పెట్టేసుకుందాం. ఇలా చక్కగా తయారు చేసుకున్నటువంటి టొమాటో ప్యూరీని వేసేద్దాం. ఇందులో జీలకర్ర అలాంటివి కూడా వేసుకోవచ్చండి. ఇలా టొమాటో ప్యూరీ వేసుకున్న తర్వాత కాస్త అల్లము, పచ్చిమిర్చి పేస్ట్ ఏదైతే ఉందో అది వేసేసుకుందాం. ఇది కూడా ఒకసారి మనకు పచ్చివాసన పోయేంత వరకు వేయించేసుకుందాం. ఇవి 2 కూడా పచ్చిగానే ఉన్నాయి కాబట్టి సో చక్కగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించేసుకుందాం. మీరు ఇందులో హోల్ గరం మసాలా దినుసులు వేసుకుంటూ మొదలు పెడతా అంటే కూడా పెట్టచ్చండి. అంటే కాస్త బటర్ వేసుకొని హోల్ గరం మసాలా దినుసులు అలాంటివి ఏమైనా ఉంటే కూడా వేసుకొని ఉల్లిపాయ ముక్కలు అవి వేసుకొని కూడా మొదలు పెట్టచ్చు. ఆ తర్వాత ఇందులో కాస్త పసుపు వేసేసుకుందాం. ఆ తర్వాత కాస్త కారం. చాలా సింపుల్ అండి. మీరు ఈవినింగ్ మీ ఇంటికి మీ హస్బెండ్ ఇంకా రాబోతున్నారు ఒక 1/2 అవర్లో, మీరు ఏం చేయాలో మీకు అర్థం కావట్లేదు. అలాంటప్పుడు
చక్కగా ఈ వంట తయారు చేసుకోండి. అంటే ఇది గ్రేవీ, అంటే గ్రేవీ కర్రీ కాబట్టి గ్రేవీ పద్ధతి మాత్రం ఒకటే. ఇప్పుడు నేను చేసేది గ్రేవీ పద్ధతి. సో దీంట్లో మీరు ఈ రెండు ఒకవేళ అవైలబుల్గా లేవనుకోండి, వేరే ఏదైనా కూడా వేయొచ్చుకో. అంటే బీన్స్ వేసుకోవచ్చు, క్యారెట్ వేసుకోవచ్చు, మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ లాగా ఆ విధంగా వేసుకోవచ్చు. మన ఇంట్లో ఉన్న దాన్ని బట్టి మనం మార్పులు చేర్పులు చేసుకుంటూ వెళ్ళిపోవాలి. తర్వాత మనం ముందుగా తయారు చేసుకొని పెట్టుకున్నటువంటి జీడిపప్పు నువ్వుల పేస్ట్ ఏదైతే ఉందో అది వేసేసుకుందాం. అదొక 1.5 స్పూన్ వేసాను. ఆ తర్వాత కాస్త ఉప్పు కూడా వేసేసుకుందాం. చూసారా, అప్పుడే మన గ్రేవీ చక్కగా నూనె పైకి వచ్చి కలర్ మారింది చూసారా, అదనమాట. కంచు పాత్రలకు ఉండే మ్యాజిక్ అలాంటిదండి ఒకటి. ఇది ఒకసారి బాగా కలిపేసుకుందాం. కొంచెం నీళ్లు పోసుకుందామండి, కొద్దిగా కొంచెం గ్రేవీ కోసం. జస్ట్ చూసారా, అంటే ఇప్పుడు అసలైన రంగు అనమాట. మనం ఎక్కడైనా ఫుడ్ కలర్ అలాంటివి ఏమైనా ఉపయోగించామండి? ఏవి ఉపయోగించలేదు. కానీ కలర్ ఆటోమేటిక్గా వస్తుంది. మన న్యాచురల్ కలర్స్ ఉండంగా, పసుపులు కారాలు ఉండంగా మనకి ఎందుకు అసలు వేరే. ఓకే, ఇప్పుడు మనము కట్ చేసుకొని పెట్టుకున్నటువంటి పనీర్ వేసేసుకుందాం. ఎందుకంటే బంగాళదుంపలు ఆల్రెడీ మనకి ఉడికిపోయినవే కాబట్టి చివర్లో కూడా వేసేసుకోవచ్చు. పనీర్ ఇంకా ఉడకలేదు కాబట్టి ముందుగా పనీర్ వేసుకుందాం. ఇది ఒకసారి కలిపేసుకుందాం. ఇలా చక్కగా పనీర్ని మిక్స్ చేసేసుకున్నాం కాబట్టి మనం ముందుగా ఉడికించుకొని పెట్టుకున్నటువంటి బంగాళదుంపలు కూడా వేసేసుకుందాం. పనీర్ కూడా ఎంతసేపు పడుతుందండి? మహా అంటే 2 నిమిషాలు అంతే, అంతకన్నా టైం పట్టదు. ఇప్పుడు ఇందులో మనం కొంచెం నీళ్లు పోసుకుందాం. ఇప్పుడు మనకు చక్కగా ఒక 5 నిమిషాలు మూత పెట్టి దీన్ని ఇలా వదిలేస్తే మనం వేసినటువంటి కారము, తర్వాత పనీర్ రుచి, బంగాళదుంపలు, తర్వాత జీడిపప్పు నువ్వులు పేస్టు, ఇవన్నీ కూడా బాగా హైలైట్ అవుతాయి అన్నమాట. మనం వేసిన పనీరు, బేబీ ఆలు కూడా చక్కగా మంచి స్మెల్ వస్తున్నాయి అన్నమాట. చివరిగా కాస్త మసాలా పొడి కూడా వేసేసుకుందామండి. బికాస్ మంచి గ్రేవీ కర్రీ కాబట్టి కాస్త మసాలా పొడి ఉంటే ఇంకా బాగుంటుంది అన్నమాట రుచి. చివరిగా కాస్త కసూరి మేతి. ఇది ఇంకా అసలు సిసలు రుచి అన్నమాట. ఇంకా ఫైనల్గా దీనివల్ల ఇంకా ప్రాపర్ టేస్ట్ అంటూ వస్తుంది. చూసారా, మీకు అసలు హోటల్లో చేసినటువంటి కలరే వచ్చింది. ఎటువంటి ఫుడ్ కలర్స్, ప్రిజర్వేటివ్స్, అజినోమోటోలు ఏమీ వాడకుండా టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. కలర్ అయితే చాలా బాగా వచ్చేసింది. ఇంకా ఆఫ్ చేసేస్తున్నానండి. ఈ బౌల్లోకి వేసేసుకుందాం. మా ప్లేట్ కూడా చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. మిరపకాయ బజ్జీలు మా పనీర్ కూర కోసం వెయిట్ చేస్తున్నాయి అనమాట, ఎప్పుడెప్పుడు తినాలా అని. ఆ విధంగానే ఉన్నాయి, ముక్కిలా పెట్టుకొని చూస్తున్నాయి. ఇలా చక్కగా పనీర్, బేబీ ఆలు, టొమాటో కర్రీ తయారైపోయింది. మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. పనీర్, బేబీ ఆలు, టొమాటో కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పనీర్ ముక్కలు 1 కప్పు, ఉడికించిన బేబీ ఆలు 1 కప్పు, జీడిపప్పు నువ్వుల పేస్ట్ 1 కప్పు, గరం మసాలా పొడి 1 టేబుల్ స్పూన్, కసూరి మేతి 1/2 కప్పు, అల్లం పచ్చిమిర్చి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, టొమాటో పేస్ట్ 1 కప్పు, పసుపు 1/2 టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత. పనీర్, బేబీ ఆలు, టొమాటో కర్రీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో నూనె వేసి వేడైన తర్వాత అందులో టొమాటో పేస్ట్, అల్లం పచ్చిమిర్చి పేస్ట్, కాస్త పసుపు, కారం, జీడిపప్పు నువ్వుల పేస్ట్ వేసి వేయించుకున్న తర్వాత సరిపడా ఉప్పు, పనీర్ ముక్కలు, ఉడికించుకున్న బేబీ ఆలు వేసి కాస్త నీళ్లు పోసి కలిపి కొద్దిసేపు మగ్గించుకొని చివరిగా గరం మసాలా పొడి, కసూరి మేతి వేసి కలిపి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే పనీర్, బేబీ ఆలు రెడీ.